సాయి గారు, ట్రంప్ గారి ప్రాజెక్ట్ ఫ్రీడమ్, చైనాకి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఇరాన్ మిసైల్స్, మన ప్రధానమంత్రి సీరియస్ రెస్పాన్స్. ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఏంటండి ముందర? సో యాక్చువల్లీ ఈ ఎలక్షన్ హడావిడి నడుస్తున్నటువంటి టైంలోనే ఇరాన్ యుద్ధంలో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని కొంత మనం మిస్ అయ్యాము. బట్ దాన్ని మళ్ళీ ఒకసారి ఈ 2-3 రోజుల పరిణామాలని కొన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం 99 టీవీ ప్రేక్షకుల కోసం. సో అందులో మేజర్గా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని డొనాల్డ్ ట్రంప్ ఒకటి ప్రకటించాడు. అదేంటంటే సోమవారం నాడు ప్రకటించాడు. ఏంటంటే హార్ముజ్ స్ట్రేట్లో స్టాండర్డ్గా ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి కమర్షియల్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎస్కార్ట్ చేసి, నేవల్ ఎస్కార్ట్స్ ద్వారా, అంటే వాళ్ళ వార్షిప్స్ ద్వారా ఎస్కార్ట్ చేసి బయటకు తీసుకొస్తామని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని దానికి పేరు పెట్టాడు. సో తదనుగుణంగానే ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్ళినప్పుడు కొన్ని చిన్న బోట్స్, మనం ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, ఇరాన్కి సంబంధించి చిన్న బోట్లలో వచ్చి స్పీడ్ బోట్స్లో వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటారని. అట్లా స్పీడ్ బోట్స్ తోటి ఇరాన్ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాటిని కొన్నింటిని ధ్వంసం చేశారు. కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి బోట్స్ అన్నింటినీ ధ్వంసం చేశారు. కొంతమంది చనిపోయారు. అమెరికన్ ఎస్కలేషన్ జరిగింది. అమెరికా అటాక్స్ కూడా జరిగాయి. అయితే ఇరాన్ ఒకటి క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, అమెరికాకు సంబంధించినటువంటి ఒక వార్షిప్ని మేము ఆపగలిగాము, మేము ధ్వంసం చేశామని వాళ్ళు అంటున్నారు.